వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ సర్వాధినేత కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారు? బయటికి ఎలాంటి వార్తలు రావడం లేదు, కానీ ఫామ్ హౌస్లో ఏదో జరుగుతుంది. కేసీఆర్ బయటికి రాకుండా, కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా ఫామ్ హౌస్లో ఉన్నారంటే ఏదో మతలబు ఉంది, ఏదో జరగబోతుంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ. అయితే అక్కడ ఏం జరగబోతుంది? చతికిల పడ్డ గులాబీ పార్టీని పైకి లేపే చర్చలు జరుగుతున్నాయా, లేక మరో వైఫల్యానికి అక్కడ పునాది రాయపడుతుందా ఏమో తెలియదు, కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏదో జరుగుతోంది. ఎంపీ ఎన్నికలు నెత్తి మీదకొచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సమర సన్నాహాలు చేస్తున్నాయి. ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉంది. అధికారం అనే ఒక ప్లస్ పాయింట్తో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతుంది. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా యాక్టివ్గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేస్తూనే ఉన్నారు. ఇతర నేతలు, మంత్రులు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలతో పార్టీకి మంచి వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా దూకుడుగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో ప్లస్ పాయింట్ అంటే మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో, కసితో బీజేపీ అడుగులేస్తుంది, కార్యక్రమాలు చేపడుతోంది. మరి బీఆర్ఎస్ ఫామ్ హౌస్లో ఉంది. బీఆర్ఎస్ అగ్రనేత ఫామ్ హౌస్లోనే ఉన్నారు. కానీ అందరూ యుద్ధ సన్నాహాలు చేస్తుంటే కేసీఆర్ అక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే సర్వత్రా చర్చనీయాంశం. నల్గొండలో బీఆర్ఎస్ సభ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. ఈ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందని, పార్టీలో పెద్ద జోష్ నింపుతుందని బీఆర్ఎస్ యంత్రాంగం ఆశించింది, అంచనాలు వేసింది. కానీ అనుకున్నది జరగలేదు. కేసీఆర్ ఈ సభలో ప్రసంగించిన అనుకున్న ఉత్తేజం పార్టీ శ్రేణుల్లో కానరాలేదు. మరోవైపు ప్రజల్లో కూడా దీనికి పెద్దగా ప్రచారం లభించలేదు. ఎందుకంటే సేమ్ అదే రోజు రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరూ ఆ మేడిగడ్డకు వెళ్లారు. మూడంతా అటే డైవర్ట్ అయింది. దీంతో సభ సక్సెస్ కాలేదు. ఈ సభ తర్వాత కేసీఆర్ బయటకు కనిపించడం లేదు. ఆయన ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారని చెబుతున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా కానరావట్లేదు. గత 3-4 రోజులుగా కేటీఆర్ ఎక్కడా బయటకు కనిపించడం లేదు. ఎలాంటి ప్రకటనలు రావట్లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో, కేటీఆర్ ఎక్కడో తెలియదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో ఉంది. అసలు ఏం జరగబోతోంది? మళ్ళీ పునర్వైభవం వస్తుందా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే తెలంగాణ అపర చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ను ఎంత మాత్రం నమ్మడానికి వీల్లేదంటూ అందరూ అంటుంటారు. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్న ఏదో ఒక వ్యూహం పన్నుతూనే ఉంటారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ వర్గాలకు కూడా తెలుసు, కాంగ్రెస్ నేతలకు తెలుసు. కేసీఆర్ ఏదో చీకాకు పెట్టే పని చేయబోతున్నారని వాళ్ళు కూడా అంచనాలో ఉన్నారు. ప్రభుత్వాన్ని టచ్ చేసేంత సీన్ ఇప్పటికిప్పుడు కేసీఆర్ లేకున్నా ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ వ్యూహం పన్నుతూ ఉండవచ్చని కాంగ్రెస్ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. అయితే బయటికి ఎలాంటి సమాచారం రావట్లేదు. కేసీఆర్ నిజంగానే యుద్ధ సన్నాహాలు చేస్తున్నారా, లేక పొలం పనులు చేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలకు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ క్లారిటీ లేదు. ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, కేటీఆర్ అసలు కనిపించకపోవడం, ఒకరిద్దరు నేతలు మాత్రమే బయట కనబడడం, ఇప్పుడు బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది. అసలు ఆ ఫామ్ హౌస్లోనే ఏం జరుగుతుంది?